అందరినీ జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించాలి. జాతీయ విపత్తుగా నమస్కారం. గత 4 రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతున్న విషయాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, నల్గొండ విపరీతంగా నష్టపోయింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ అంచనాల ప్రకారం 1000 కోట్లని చెప్పేసి ఇవాళ తెలియవస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా దాదాపు ఇప్పుడే జేడీఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా 1400 ఎకరాల్లో ఇసుక మేట పెట్టింది ఒక అంచనా. కానీ అది వాస్తవానికి చాలా దాదాపుగా 3 నుంచి 5,000 ఎకరాల్లో ఈ ఇసుక మేట పెట్టిందని చెప్పేసి నిపుణుల అంచనా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేము నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఒరగబెట్టింది ఏందయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. 4 రోజులుగా జిల్లా రైతాంగం, జిల్లా అశేష ప్రజానీకం, వ్యవసాయ కూలీలు అతలాకుతలం అవుతా ఉంటే నువ్వు కేవలం నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లకు మాత్రం లేఖ రాయడంతో సరిపోతుందా? ఈ 10 సంవత్సరాల్లో నీ పక్కనున్న నియోజకవర్గంలో ఏదైతే జైరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయిన సురేష్ కట్కర్ గారు ఈరోజు అక్కడ దాదాపుగా 22,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాడు. మరి నువ్వేం చేసావని చెప్పేసి నీ నిర్లక్ష్యం ఏంటి అని చెప్పేసి మేము గుర్తు చేస్తాను. ఈ 4 రోజులు వరదతో వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి గుర్తు చేస్తూ, రాష్ట్రంలో 200 చెరువులు, 100 కాలువలు గండ్లు పడ్డాయని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5,500 కోట్ల రూపాయలు నష్టానికి గురైందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు, ప్రాథమిక లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనికి 2 ఉంటుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో అంతకుముందే దాదాపుగా వడగళ్ల వారంతోని 2-3 సంవత్సరాలు నష్టపోయిన రైతాంగానికి 1 పైసా నష్టం రాలేదు, నష్టపరిహారం రాలేదు. ఇప్పుడు దాదాపు 4 నుంచి 5 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి గుర్తు చేస్తూ, అదే సమయంలో విష జ్వరాలతో విపరీతంగా నష్టపోతా ఉన్నారు రైతాంగం. ఈ విష జ్వరాలతోనే మునుగుతున్నారు. ప్రతి ఇంటికి ఒక్కళ్ళు డెంగ్యూతోని ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మెడికల్ షాప్లో మందులు కూడా దొరికిన పరిస్థితి. అట్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ డాక్టర్ల కొరత ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడంతో వందల కుటుంబాలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఇబ్బంది అవుతూ ఉంది. దీంట్లో దాదాపు చాలా మంది చనిపోతా ఉన్నారు, పిల్లలు కూడా చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో ఈ రోజు ఈ వరదల్లో రోజులుగా బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫాన్ వల్ల భారతదేశం మొత్తం వర్షాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్థితి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలలో కొన్ని గంటల నుంచి, అంటే దినాలే గడిచిపోతున్నా ఇప్పటికీ వాళ్ళకు అన్నం దొరకడం లేదు, నిద్ర లేదు, ఏం లేదు. కాబట్టి మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ప్రాంతాలను జాతీయ విపత్తు కింద ప్రకటించి నష్టపరిహారాలు చెల్లించి వాళ్లకు సకల సౌకర్యాలు చేస్తారని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంత తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే వరద బాధితులే రేపు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియదు. ఈ అకాల వర్షాల వల్ల, ముఖ్యంగా తుఫాను ప్రభావంతో పడుతున్నటువంటి వర్షాల వల్ల 2 తెలుగు రాష్ట్రాలు విపరీతమైన నష్టానికి గురైనాయి. ఆ పద్ధతుల్లో జరుగుతుంటే మా ప్రాంతంలో ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెర్కిట్, అదేవిధంగా మామిడిపల్లి గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీళ్ళు వచ్చి నష్టపోవటం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఏదో కంటి తుడుపు చర్యల పద్ధతుల్లో కొంత నష్టపరిహారం ఇస్తామంటే సరైనది కాదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ విపత్తుగా ప్రకటించి కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్
మాస్ లైన్ ప్రజాపంతగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 25,000, వ్యాపార పంటలకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు కోలుకోవటం ఇబ్బంది అవుతుంది. అందుకోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.